మా ఫెయిల్యూర్ కాదు, ప్రజల ఫెయిల్యూర్ కాదు, ఇది ఈవీఎం సక్సెస్. పోనీ మినిమం 5 వేసుకున్నా, వాళ్ళిద్దరికీ ఇంతకుముందు వచ్చినట్టే 4 lakhs వేసుకున్నా, గెలుపు నాదే. అందుకనే ఎలక్షన్ పిటిషన్ వేశాను విత్ ప్రూఫ్. ఆ బూత్లో ఒక్కోటి రాలేదు. వాళ్ళు చర్చి మెంబర్స్ 80 నుంచి 100 ఓట్లు వేశారు. ఓహో, ఈ క్రిస్టియన్స్ అందర్రా జగన్ ఓట్లు వేశారు అనుకోడండి. బీజేపీకి ఎవరు వేయలేదే. ఆ 3,80,000 క్రిస్టియన్ ఓటు ఏమైంది? ఇలాన్ మస్క్ అంతకంటే తెలివైనోడు లేడు ప్రపంచంలో. ఆయనే నాకు వచ్చిన ఓట్లు చూసి చదివిన తర్వాత ఆయనే ట్వీట్ చేశాడు, బీజేపీ ఎంపీలు 240లో నిజంగా గెలిచింది 144. పాలన రావాలి, పాలన మారాలి అని కోరుకొని లక్షల మంది ఓటేశారు విశాఖపట్నం ఎంపీగా. వాళ్ళు ముందే ప్లాన్ చేశారు. నేను ముందే చెప్పాను ఇది జరుగుతుందని. ఎందుకు ఇవ్వలేదు మాకు సింబల్? పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇచ్చారు? 21లో 21 ఆయన గెలడం ఏంటి? అది కూడా 50, 60, 70 వేల లక్ష ఓట్లతో. అంబేద్కర్కే డిపాజిట్ రానివ్వలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కే ఎంపీగా పోటీ చేసినాం, డిపాజిట్ రానివ్వలేదు. ఎందుకు? ఆఫ్టర్ ఆల్ యాక్టర్స్, ఇదికి ఒక యాక్టర్ ఉన్నాడు. లోకేష్కి 1,00,000 మెజారిటీ, డామినేట్ 90,000. అంతవరకు ఎందుకు? గాజువాకి ఎమ్మెల్యే నేను గెలుస్తానని ఆయనకే తెలుసు. అమ్మడానికి లేదు, 1 ఇంచు ఆర్డర్ తీసుకొచ్చా. ఇలాంటి 10 ఆర్డర్లు తీసుకొచ్చాను. నమస్తే పాల్ గారు. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? ఎక్సలెంట్ సార్, మీరు మొన్నటి ఎలక్షన్లో విశాఖ లోక్సభ నుంచి పోటీ చేశారు. మీకు ఖచ్చితంగా 8 లక్షల ఓట్లు వస్తాయని లెక్కలతో సహా మీరు చాలాసార్లు చెప్పారు. కానీ చూసుకుంటే చాలా తక్కువ ఓట్లు వచ్చినవి. దీన్ని మీరు ఎట్లా, మీ ఫెయిల్యూర్ అనుకోవచ్చా, ప్రజల ఫెయిల్యూర్ అనుకోవచ్చా? మా ఫెయిల్యూర్ కాదు, ప్రజల ఫెయిల్యూర్ కాదు, ఇది ఈవీఎం సక్సెస్. అందరికీ తెలిసిన విషయమే. 5,200 చర్చెస్, దాదాపు 5 లక్షల క్రిస్టియన్స్ ఓటర్స్ 20 lakhsలో, ఒక 4 lakhs 3,80,000 వరకు ఓట్లేశారు. వాళ్ళు ఎవ్వరు 3,000 కూడా బీజేపీకి ఓటేయలేదు. ఎందుకంటే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసే కాబట్టి. లేకపోతే కొంత టీడీపీకి ఒకటి 5-10% వచ్చిన. ఇంతకుముందు పడినట్టే వైసీపీకి 4 lakhs 2019లో పడినట్టే వైసీపీకి పెన్షనర్స్ అది ఒక 4 lakhs పడ్డాయి. ముందు నుంచి నేను అదే ప్రెడిక్ట్ చేశాను. అక్కడ బీజేపీ, టీడీపీ క్యాండిడేట్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కొడుకు, అంటే కొడుకు తోడలుడు భరత్ బాలయ్యలుడు. ఆయనకి అంటే అంతకుముందే మంచి మొమెంటం ఉన్నప్పుడు 4 lakhs ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 9 lakhs అబవ్ ఎలాగొచ్చేసాయి? ఆయన షాక్. మోదీ గారికే 1,80,000 తక్కువ ఓట్లు వచ్చాయి. మెజారిటీ కూడా లేదు అసలు. 1,80,000 తక్కువ ఓట్లు వచ్చాయి. మళ్ళీ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కింద మీద వేసి అవి చూపించారు. 11 లక్షలు కౌంట్ అయినాయి, 12,80,000 చూపించారు. మరి ఈయనకి మెజారిటీ 5-6 లక్షలు ఎలాగొచ్చాయి? ఊహకు అతీతం, ఆయనకే లేదు. సో ఇది ఈవీఎం ఎలక్షన్ అని అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారే ప్రూఫ్తో, హరిప్రసాద్తో సుప్రీంకోర్టులో కేసేసి ఈవీఎంలు ఎలాగ ట్యాంపరింగ్ అవుతాయి అని రుజువులే చేశారు వాళ్ళు విత్ ప్రూఫ్. ఓకే. అప్పుడేం చేశాడు ఆయన? ఇంకెందుకు, ఎలాగా నేను ఈవీఎంలు ఎలక్షన్ మార్చలేను. అప్పుడు ఆయన వాడుకున్నాడు ఈవీఎంలు 2019లో, ఇప్పుడు నేను వాడుకుంటానని వాడుకొని గెలిచారు. మాకైతే నిరుద్యోగులు, నేను వస్తే జాబ్స్ వస్తాయని ఉద్యోగాల కొరకు ఓట్లేశారు. స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్, స్టాఫ్, ఇలాగా క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ఎలా చూసుకున్నా 5 to 6 lakhs, 8 lakhs పడాలి. పోనీ మినిమం 5 వేసుకున్నా, వాళ్ళిద్దరికీ ఇంతకుముందు వచ్చినట్టే 4 lakhs వేసుకున్నా, గెలుపు నాదే. అందుకనే ఎలక్షన్ పిటిషన్ వేశాను విత్ ప్రూఫ్. ఏపీ హైకోర్టులో ఆపడానికి చాలా ప్రయత్నించారు, నెంబర్ అయిపోయింది, ప్రూఫ్ ఉంది. అది ఎంతవరకు చట్టం పనిచేస్తుందో తెలుసుకుంటాం. ఇప్పుడు మీరు అన్నారు సార్, అంటే ఒక పోలింగ్ బూత్లో 20, మీ కుటుంబానికి చెందినవి 22 ఓట్లు ఉంటే నాకు 4 పడ్డాయి, మిగతా అన్ని ఎటుపోయినాయి అని చెప్పి అన్నారు. అది ప్రూఫ్. ఖచ్చితంగా 22 వేసింది ప్రూఫ్ ఉంది. ఎలాగా? మా ఫ్యామిలీ మెంబర్స్. అలాగే అనిల్ పాల్, ఎంఏ పాల్, గొప్ప దైవజనులు పాస్టర్ అనిల్ పాల్, ఎంఏ పాల్, వాళ్ళ డాక్టర్. ఆ బూత్లో ఒక్కోటి రాలేదు. వాళ్ళు చర్చి మెంబర్సే 80 నుంచి 100 ఓట్లు వేశారు. ఇలాగ 2,000 బూతుల్లో
కొన్ని వందల బూతుల్లో ఒక్కోటి పడలేదు. నా కోఆర్డినేటర్లు ప్రతి బూతుల్లో ఉన్నారు. పాస్టర్స్ 2000 బూతుల్లో 4000 అంటే ఇద్దరు 2-3 చర్చస్ వేసుకున్న బూత్స్కి వాళ్ళు ఎవరికి వేసారు ఓట్లు? పోనీ 5-6 లక్షలు వైసీపీకి వచ్చి ఉంటే ఓహో ఈ క్రిస్టియన్స్ అందర్రా జగన్ కోట్లు వేశారు అనుకోవడానికి. బీజేపీకి ఎవరు వేయలేదే. ఆ 3,80,000 క్రిస్టియన్ ఓటు ఏమైంది? భరత్కు 3,000 మీద అందే వేయలేదే. సో ఇదంతా ఎవిడెన్స్తో ఉంది. ఈసారి ఈవీఎం ఎలక్షన్లు, ఇంతకుముందు ఈవీఎంస్ ట్యాంపరింగ్ అవ్వడం, రుజువులు చేయడం, చంద్రబాబు నాయుడు గారు సక్సెస్ అవ్వడం, అందులో సుప్రీంకోర్టులో ఆర్డరే తీసుకొస్తారు అనుకున్నాం. నేను ముందు నుంచే చెప్తున్నాను, ఏప్రిల్ 10, 2019 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషన్ అప్పుడు కలిసిన తర్వాత ఇప్పుడు రాజీవ్ కుమార్ గారు, అప్పుడు అరోరా గారు మొత్తం కమిషన్కి రుజువులు చూపించారు ఈవీఎంలు ఎలా ట్యాంపర్ అవుతున్నాయి అన్నది. దేశం సర్వనాశనం అయిపోయింది. పేరుకు మాత్రమే డెమోక్రసీ. కానీ ఈసీ అయితే ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదని చెప్తున్నారు. అవును, అలా సాధ్యమైంది అవును అంటారు. 60 లక్షల ఈవీఎంలు కొన్నారు, 40 లక్షలు వాడుతున్నారు, 20 లక్షలు వాడడం లేదు. ఎక్కడ 20 లక్షలు వాడాలో, రిప్లేస్ ఎక్కడ చేయాలి, ట్యాంపరింగ్ ఎక్కడ చేయాలి. ఇప్పుడు ఎలక్ట్రానిక్ది ఏదైనా ట్యాంపర్ చేయొచ్చు. అంతవరకు ఎందుకు? ఒక గ్యాస్ స్టేషన్కి వెళ్తే పెట్రోల్ వేసుకుంటాం, లీటర్ పడిన దగ్గర 90% పెట్రోల్ పడుతుంది. అడ్జస్టెడ్ ముందే. ఇవన్నీ ఏ ఎలక్ట్రానిక్ మెషిన్ అయినా ట్యాంపరింగ్ అవుతుందని ఇలాన్ మస్క్, అంతకంటే తెలివైనోడు లేడు ప్రపంచంలో, ఆయనే నాకు వచ్చిన ఓట్లు చూసి చదివిన తర్వాత ఆయనే ట్వీట్ చేశాడు జూన్ 15ని. నేను జూన్ 4నే బాయ్కట్ చేశాను ఎలక్షన్స్, బయటకు వచ్చేసాను. షాక్ అయిపోయారు ఆఫీసర్స్ అందరూ. ఇప్పుడు కనీసం నాకు 100-200 బూత్లో వచ్చి ఉంటే 22,000, 100 వేసుకుని 2 లక్షలు, అనుమానం రాకపోయిన జనాలకి. ఇది అడ్డగా దొరికిపోయారు. ఇప్పుడు అమెరికన్ బ్యాంకుల్లో దొంగతనం చేస్తారు మాస్కులు అన్నీ వేసుకొని, వీళ్ళు గజ్జ దొంగలని అడ్డగా దొరికిపోయారు. సో ఈవీఎంలు ఎలక్షన్ ఉన్నంత వరకు ప్రజాస్వామ్యంలో ఓట్లు వేయడానికి ఎడ్యుకేటెడ్ ఎవరు ఇష్టపడలేదు. అందుకే సిటీల్లో, ఇప్పుడు సికింద్రాబాద్ లాంటి సిటీల్లో 50% ఓట్లు పడుతున్నాయి. 50% వేయట్లేదు ఎడ్యుకేటెడ్లో. వేస్ట్ ఎందుకురా వేయడం, వాళ్ళకి తెలిసిపోయింది. సో అందుకనే ఏపీ హైకోర్టులో, తెలంగాణ హైకోర్టులో, సుప్రీంకోర్టులో నేను ఫైట్ చేస్తున్నాను ఎలక్షన్ పిటిషన్లు వేసి. అంటే ఇప్పుడు అంటే ఎలాన్ మస్క్ ట్వీట్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ వివరణ ఇచ్చింది. యాక్చువల్గా ఈ ఈవీఎంలు బ్లూటూత్తో కూడా కనెక్ట్ చేయడం కష్టం, అందువల్ల ఎవ్వరు కూడా దాన్ని ట్యాంపరింగ్ చేసే అవకాశం లేదని వాళ్ళు వివరణ ఇస్తారు. వాళ్ళు అబద్ధాలు ఆడకపోతే ఏం చేస్తారు? అసలు ఎలక్షన్ కమిషన్ ఎలా ఫంక్షన్ చేస్తుంది నా పిటిషన్లో ఉంటే తెలిసిపోద్ది. చీఫ్ ఎలక్షన్ కమిషన్తో పాటు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బోర్డులో ఉండాలని సుప్రీంకోర్టే రూల్ చేసింది. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అలాగైతే డ్రామాలు కుదరవని ఇల్లీగల్గా ఎలక్షన్లు పెట్టడానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే తీసేసి ఇల్లీగల్గా ప్రైమ్ మినిస్టర్ మోదీ, వాళ్ళ మినిస్టర్ ఎలక్షన్ కమిషన్ పెట్టుకున్నారు. అందుకే అపోజిషన్ కాంగ్రెస్ ఆయన వాకౌట్ చేశాడు. వాళ్ళు ముగ్గురున్నప్పుడు, నలుగురిలో ముగ్గురున్నప్పుడు, లేదా ముగ్గురులో ఇద్దరున్నప్పుడు ఇంకా ఓట్లు ఎవరి ఉంటాయి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియానే రిమూవ్ చేశారు ఈ మహానుభావులు ఇల్లీగల్గానే. మన ప్రమాణ స్వీకారంలో కూడా లీగల్గా జరగలేదు. అది పార్లమెంటరీ కమిటీ. అది మోదీని ఎవరు ఎన్నుకున్నారు? బీజేపీ ఎంపీలు ఎన్నుకోలేదే. బీజేపీ ఎంపీలు 240లో నిజంగా గెలిచింది 144. ఇంకో 96 ఓన్లీ ఈవీఎంలతో గెలిచారు. యూపీలోనే వాళ్ళు గెలలేదు సగం సీట్లు. యూపీలో మొత్తం గెలిచేస్తామన్న ధైర్యంతో 400 వస్తాయి అనుకున్నారు. ఎక్కడ 100 రావాలో అక్కడ మేనేజ్ చేశారు. మేనేజ్ చేయని దగ్గర అటుగా దొరికిపోయారు. వాళ్ళ కుంభస్థానం, వాళ్ళ హైయెస్ట్ వాళ్ళ ఓట్లు పడేది యూపీలో. అక్కడ వాళ్ళు చిత్తుగా ఓడిపోయారు. మొన్నే అఖిలేష్ అన్నాడు 80 సీట్లు మాకు 80 రావాలి, మేము 80 గెలిచామని. అది నేను నమ్ముతున్నాను. ఎందుకంటే మోదీ ఇచ్చిన 10 వాగ్దానాల్లో ఒకటి చేయలేదు కదా. నల్లధనం 15 లక్షలు తీసుకొని వస్తా అన్నారు ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి, ప్రతి ఓటర్కి. 90 కోట్లు బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేశారు, ఒకటి ఇవ్వలేదు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు, 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. 20 కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి, పోయాయి. 100,000 కంపెనీలు పోయాయి. అదానీ అంబానీలకు 25 లక్షల కోట్లు, 12-13 లక్షల కోట్లు రకరకాలుగా రుణమాఫీ చేసేసారు. రైతుకి 25,000 రుణమాఫీ చేయరు. ఉద్యోగాలు లోన్లు తీసుకున్న వాళ్ళకి ₹1,00,000 లోన్లు తీసుకొని చదువుకున్న స్టూడెంట్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వాళ్ళకి రుణమాఫీ చేయరు. లక్షల కోట్లు రుణమాఫీ చేస్తారు, ₹1,00,000 రుణమాఫీ చేయరు. అందుకనే పాలన రావాలి, పాలన మారాలి అని కోరుకొని
లక్షల మంది ఓటేశారు విశాఖపట్నం ఎంపీగా. నేను ఇంకా పార్లమెంట్కి వెళ్తే వాళ్ళు గేమ్లు చెల్లవని వాళ్ళు ముందే ప్లాన్ చేశారు. ఇది నేను ముందే చెప్పాను ఇది జరుగుతుందని. నా ప్రెడిక్షనే ముందు నుంచి ఇది. ఎందుకు మాకు సింబల్ ఇవ్వలేదు పార్లమెంట్కి? ఇండిపెండెంట్గా నాకు సింబల్ ఇచ్చినట్టు పార్టీ తరపుని ఎందుకు ఇవ్వలేదు మాకు సింబల్? పవన్ కళ్యాణ్కి ఎందుకు ఇచ్చారు? 21లో 21 ఆయన గెలడం ఏంటి? అది కూడా 50, 60, 70 వేల లక్ష ఓట్లతో. తాగినోడు కూడా బాగా డ్రగ్స్ వాడుకొని తాగినోడు కూడా తెలుసు, పవన్ కళ్యాణ్కి తెలుసు. ఎందుకు అమ్ముడుపోయారు? అన్నయ్య ఏమో కాంగ్రెస్లో వినియోగం చేశాడు ప్రజారాజ్యం పెట్టి. అప్పుడు ఈయన యూత్ ప్రెసిడెంటే కదా, యువరాజ్యం అధ్యక్షుడు. ఆ తర్వాత ఇప్పుడు ఈయన బీజేపీ టీడీపీకి. అర్థమైపోయింది ఇంకా లైఫ్లో నేను గెలను, ఒంటరిగా పోరాడితే గెలను. పెద్ద పెద్దోళ్ళే అంబేద్కర్కే డిపాజిట్ రానివ్వలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కే ఎంపీగా పోటీ చేసినప్పుడు డిపాజిట్ రానివ్వలే. ఎందుకు? పవర్ఫుల్ అయిపోతాడని. వీళ్ళనగా మాత్రం ఆఫ్టర్ ఆల్ యాక్టర్స్, ఇదికి ఒక యాక్టర్ ఉన్నాడు. అంటే ఇప్పుడు కేఏపాల్ గెలవాలంటే ఖచ్చితంగా వేరే బీజేపీతో కానీ కాంగ్రెస్తో కానీ పొత్తు పెట్టుకోవాలంటారా? అంటే ఇప్పుడు మీరు గెలవలేను అనే మీరు అంటున్నారు కదా ఈవీఎంల వల్ల. ఈవీఎంలు కాకుండా నా పిటిషన్ రూలింగ్ అయితే సుప్రీంకోర్టులో ఈవీఎంలు వద్దు, బ్యాలెట్ పేపర్. ప్రపంచంలో 197 దేశాలు ఉన్నాయి. ఓన్లీ 18 దేశాల్లోనే ఈవీఎంలు వాడుతున్నారు. అమెరికాలో కానీ, కెనడాలో కానీ, ఎడ్యుకేటెడ్ కంట్రీ యూరోప్లో కానీ ఎక్కడైనా ఈవీఎంలు వాడుతున్నారా? అంత డెవలప్డ్ కంట్రీసే ఈవీఎంలు వద్దు, ట్యాంపర్ అవుతాయి అని ఎలాన్ మాస్క్ లాంటి వాళ్ళు, ప్రపంచం అంతా ట్రంప్ లాంటి వాళ్ళు అందరూ ఓపెన్గా ప్రూవ్ చేసినప్పుడు ఇండియాలో 18 పెద్ద పార్టీలు ఈవీఎంలు వద్దని 2019లో నేను పిలుపునిచ్చినప్పుడు నాకు మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నేను ప్రెస్ పిలుపునిచ్చినప్పుడు 40 డేస్లో ఇండియన్ డెమోక్రసీ విల్ బి డెడ్ ఆన్ April 10th, 2019లో. సో ఈ ఎలక్షన్స్ టోటల్ ఫ్రాడ్. ఈవీఎంల మహిమ దానికి ఎన్ని రుజువులు? లోకేష్కి 1,00,000 మెజారిటీ, డామినేట్ 90,000. అంతవరకు ఎందుకు? గాజువాకి ఎమ్మెల్యే నేను గెలుస్తానని ఆయనకే తెలుసు. పల్లా శ్రీను ఎంతో మంచోడు, నేనంటే ఎంతో ప్రేమ అభిమానం. ఆయనకు బుర్రపంచట్లేదు. ఆయనకి 2 లక్షల ఓట్లేటి ఏమి లేదు. జస్ట్ రిమోట్ కంట్రోల్. ఎలాగైతే ఇలా బటన్ నొక్కితే ఏ బటన్ కావాలి, ఏ ఛానల్ కావాలంటే ఇది అలాగా. స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు ఓట్లు నిర్వాసితులే 50,000 ఉన్నాయి అక్కడ. క్రిస్టియన్ ఓట్లే 50-60,000 ఉన్నాయి అక్కడ. నేను వస్తేనే స్టీల్ ప్లాంట్ ఆగుతుందని ఆపాను అని వాళ్ళకి తెలుసు, ఆగుతుందని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే టీడీపీ వాళ్ళే 1,000 ఎకరాల భూములు అమ్మేశారు, కాంగ్రెస్ వాళ్ళు అమ్మేశారు, బీజేపీ వాళ్ళు అమ్మేశారు, వైసీపీ వాళ్ళు అమ్మేశారు. వాళ్ళు వద్దు అని 3,24,000లో 2 లక్షల మంది నిరుద్యోగులు, క్రైస్తవులు, బీసీలు. భరత్ ఉన్నాడు, కమ్మ 3% కమ్యూనిటీ. దేన్ని బట్టి ఆయనకు ఓట్లేస్తారు? 9-10 లక్షలు. ఏం చేసాడని, ఏం అనుభవం ఉందని, ఏం తేగలడని ఇప్పుడు ఏం ఉద్ధరిస్తాడు? విశాఖపట్నంలో ఒక ఉద్యోగం తేగలడా? ఒక కంపెనీని తేగలడా? కామన్ సెన్స్ ఎడ్డికి వాటర్స్ని ఫుల్ ఇంతే. 9,000 కోట్లు ఎలక్షన్ కమిషన్ సీజ్ చేసింది డబ్బులు. అంటే 9 లక్షల కోట్లు సీజ్ చేయలేదు. వాళ్ళే చెప్తున్నారు ఓపెన్గా 9,000 కోట్లు సీజ్ చేసామని. మందు, లిక్కరు, గోల్డ్, ఇంకెంతో 1% కంటే ఎక్కువ సీజ్ చేయలేరు కదా, దొరకరు కదా. గజ్జి దొంగలు వీళ్ళకి అనుభవం ఉంది. పోలీస్ వెహికల్లోనే డబ్బులు పంచుతున్నారు. ఎలక్షన్ కమిషనే కంప్లీట్ అవినీతిగా ఎలక్షన్ నడుపుతుంది. 3 ఉదాహరణలు దానికి. ఒకటి, సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రూలింగ్లో ఎలక్షన్లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉండాలని తీశారు. 3 కమిషనర్లో 2 సడన్గా మారితే దమ్ బిర్యానీ అరగంటలో 20 నిమిషాలు ఎలా చేస్తారో 2 కమిషనర్లు పెట్టేసి ప్రోటోకాల్ లేకుండా, ప్రొసీజర్ లేకుండా అప్పటికప్పుడు ఎలక్షన్లు డిక్లేర్ చేశారు. 40 లక్షలు అఫీషియల్ ఈవీఎంలు, 20 లక్షలు అన్అఫీషియల్ ఈవీఎంలు అవసరం వచ్చిన దగ్గర వాడారు. 40 రోజులు ఎందుకు గ్యాప్? అంటే ఈ మధ్యలో ఈ ట్యాంపరింగ్ చేశారంటారు. ఒకటి, ఓటు వేసినప్పుడు ట్యాంపరింగ్. 14 బటన్ నొక్కితే 3కు పడ్డం. అది ఈజీ, నేను చేసి చూపిస్తాను 5 నిమిషాల్లో. డెమాన్స్ట్రేషన్ చేసిన వాళ్ళు అమెరికన్స్ ఉన్నారు, యూరోపియన్స్ ఉన్నారు, రష్యన్స్ ఉన్నారు, ఇండియన్స్ ఉన్నారు. చేసి చూపించారు ఆల్రెడీ. మన ఎలక్షన్ కమిషన్కే మన చంద్రబాబు నాయుడు గారి మిత్రులే ఇతరులు ఇండియన్స్ ఛాలెంజ్ చేసి చూపించారు. ఎలాగా? సుప్రీంకోర్టులో లైవ్ పెట్టమని నేను చేసి చూపిస్తాను నా ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి. ఈవీఎంలు ఒకటికి ఓటేస్తే ఎలాగ 8కి పడవచ్చు. నాకు 14కి ఓటేస్తే 3కి ఎలా పడ్డాయి నేను చేసి చూపిస్తాను డెమాన్స్ట్రేషన్. అది లైవ్లో జరగాల.
అది సుప్రీంకోర్టులో జరగాల. ఆ అవకాశం ఇవ్వమనండి ఎలక్షన్ కమిషన్ని. ఆలేదో రూముకి పిలిచి భయపెట్టి తలుపులేసి తాళం వేసి ఇది జరగలేదంటే ఎలా కుదురుతుంది? ఒకటే క్వశ్చన్, ప్రపంచంలో ఏ దేశం కూడా ఎడ్యుకేటెడ్ కంట్రీ ఎవరు కూడా ఎందుకు ఈవీఎంలు వాడటం లేదు? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్రశ్నించారు. ఆయన వీడియోలు మీరు చూడండి, ఆయన ప్రశ్నించిన, ఆయన కోర్టు కేసు వేసినప్పుడు 151 జగన్కి రాలేదు, ఈవీఎంల ద్వారా ఆయన గెలిచాడు అన్నది. మరి ఈయనకు 164 గెలిచాడు. ఈయన ఇప్పుడు దొంగలు, గజ దొంగలు. అంటే ఇది జగన్ వ్యతిరేక ఓటు అని వాళ్ళు అంటున్నారు. జగన్ వ్యతిరేక ఓటు కొంత ఉంది. రూల్గా 94 సీట్లు జగన్ గెలిచాడు ఇప్పుడు. ఎందుకంటే ఆయనకి సాలిడ్ బేస్ ఉంది, బీసీ బేస్ ఉంది, కాపు బేస్ ఉంది, పెన్షనర్స్ ఉన్నారు. లక్షల కోట్లు అప్పు చేసి పంచాడు కదా డబ్బు. ఇప్పుడు 13 లక్షల కోట్లు అప్పు, వడ్డీ కట్టలేమని చెయ్యెత్తాడు రేవంత్ రెడ్డి. ఇక్కడ 7 లక్షల కోట్లు వడ్డీ, 80,000 కోట్లు సంవత్సరానికి కట్టలేని ఆయనే చెప్తున్నాడు. అక్కడ ఆయన కట్టడం లేదు. వడ్డీ కట్టలేని పరిస్థితి 2 రాష్ట్రాలు, దేశం అంతా. అప్పుడు ప్రధానమంత్రులు మన దేశానికి 1,00,000 కోట్లు సంవత్సరానికి అప్పు చేస్తే, ఇప్పుడు మోదీ గారు వచ్చి 120 నెలల్లో నెలకు 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నారు. 120 లక్షల కోట్లు ప్లస్ ఇంకో 18 లక్షల కోట్లు. వడ్డీ కట్టలు. ఇండియన్ ఎకానమీ ఈజ్ డెడ్, నాట్ డయింగ్. బబుల్ 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 నడుపుతుంది. అప్పులు. ఆంధ్ర తెలంగాణ ఎకానమీ డెడ్ అని తెలుగు వాళ్ళందరికీ తెలుసు ఇప్పుడు. ఎందుకంటే ఈ ఫ్రీబీస్ పంచడం. ఇన్కమ్ 2 లక్షలు అయితే, 2 లక్షల కోట్లు అయితే సంవత్సరానికి వీళ్ళు ఖర్చు పెడుతుంది 3-4 లక్షల కోట్లు 2 రాష్ట్రాలు. అంటే సంవత్సరానికి 2 లక్షల కోట్లు అప్పు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ అప్పు 7 లక్షల కోట్లు, ఆంధ్ర అప్పు 13 లక్షల కోట్లు, 20 లక్షల కోట్లు. దానికి వడ్డీ 2 లక్షల కోట్లు. ప్రతి ఈ 2 రాష్ట్రాలకు వస్తున్న ఇన్కమ్ ఓన్లీ 2 లక్షల కోట్లు. తెలంగాణ 2 లక్షల కోట్లు, ఆంధ్ర 2 లక్షల కోట్లే. వడ్డీ అదంతా కట్టిస్తే వడ్డీ కట్టే పరిస్థితి. 50% కట్టిన వడ్డీయే. ఎంత స్పష్టంగా కనబడుతుంది ప్రతి ఒక్కరికి. వీళ్ళు ఎంత ఘోరంగా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, ఈ మాఫియా, ఆ మాఫియా. ఎందుకు ఇది? వీళ్ళు చేస్తుందంతా రావడం, దోచుకోవడం, దాచుకోవడం, ఎలక్షన్లకు ఖర్చు పెట్టడం, లక్షల కోట్లు అవినీతి చేయడం. కానీ ఇప్పుడు జగన్ కంటే ఎక్కువ ఇస్తామని చెప్పి చంద్రబాబు హామీ ఇచ్చి మేనిఫెస్టోలో కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు? ఆ సీమాంధ్రాన్ని సింగపూర్ చేస్తానని 2014లో నేనే ఆయనకి క్యాంపెయిన్ చేశాను. నా శిష్యుడే కదా చంద్రబాబుని. అప్పుడే అన్ని లక్షల కోట్లు అప్పు చేశాడు. 2014 నుంచి 19 టోటల్ ఫెయిల్ అయిపోయింది కదా ఆంధ్రప్రదేశ్ అప్పుడు. అందుకే కదా జగన్ గెలిచాడు. ఆ తర్వాత ఆ జగన్ వచ్చి టోటల్ ఫెయిల్ అయిపోయాడు కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఫెయిల్ అయిపోతారు. సరే, ఇప్పుడు మిమ్మల్ని గెలిపిస్తే 5 లక్షల కోట్లు తీసుకొచ్చి డెవలప్ చేస్తానని మీరు చాలాసార్లు ప్రచారం చేశారు ఎలక్షన్లో. కానీ అయినా కూడా మిమ్మల్ని ప్రజలు ఎందుకు పట్టించుకోలేదంటారు? ఓన్లీ ఈవీఎంలు, ఇంకొకటి కాదు ఎలక్షన్. ప్రజలు పట్టించుకోవడం. నేను మల్లురావు గారు వచ్చారు నిన్నక మొన్న ఇక్కడికే, స్పిరిచువల్ బ్లెస్. ఆయన 45-50 ఇయర్స్ పొలిటికల్ లీడర్, పెద్ద లీడర్ ఆయన. సెంట్రల్ మినిస్టర్ అది చేసి ఇప్పుడు ఎంపీ. వాళ్ళ టీం అంతా ఇక్కడ కూర్చున్నారు అందరూ. నేను అడిగాను, మీ నాగర్ కర్నూలులో మనకి ఎన్ని ఓట్లు ఉన్నాయండి అని. 100కి ఎక్కువ చెప్పకండి, ఉన్నట్టే చెప్పండి అన్నాను. స్పష్టంగా చెప్పమన్నాను. ఆయన నేను ఇదే సోఫాలో కూర్చుని వాళ్ళందరూ ఒకటే 40 నుంచి 50 ఓట్లు ఉన్నాయని. అన్ని సర్వేలు ఇంకా ఎక్కువ ఉంటాయి కొన్ని ఏరియాల్లో. మన స్ట్రక్చర్ బాగుంటాయి. 40 మినిమం 50 గెలిచే పర్సంటేజ్. అందుకదే నేనంటూ ప్రతి ఒక్కడికి భయం. సార్, ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తుంటే మీరు హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చానని చెప్పారు. మొన్న కేంద్ర మంత్రి కుమారస్వామి వచ్చి స్టీల్ ప్లాంట్ని పరిశీలించారు. ఆయన ఏమన్నారంటే ప్రైవేటీకరణ చేసే ఆలోచన ఇప్పటికైతే లేదు మాకని చెప్పారు. అంటే దీని వెనక పరోక్షంగా కేఏ పాలు ఉన్నారని అనుకోవచ్చా? అంటే మీ వల్ల కేంద్రం యూటర్న్ తీసుకుంటుందా? లేదు, అలా అమ్మడానికి ఆర్డర్ లేదు. 14 పేజీల ఆర్డర్ ఇప్పుడు కూడా నేను తీసుకొచ్చిన ఆర్డర్ చదువునండి. డాక్టర్ కేఏ పాల్ వర్సెస్ ఇండియన్ గవర్నమెంట్. స్టీల్ ప్లాంట్ అమ్మటానికి లేదు. వాళ్ళు ట్రై చేస్తున్నారు. లాస్ట్ వీక్ ట్రై చేశారు, బిఫోర్ వీక్ ట్రై చేశారు. ఏముంది ఇక్కడ చూడండి, చదవండి. స్టేటస్ కో ఏముంది? స్టేటస్ కో. అమ్మడానికి లేదు. 1 ఇంచ్ ఆర్డర్ తీసుకొచ్చా. ఇలాంటి 10 ఆర్డర్లు తీసుకొచ్చాను. తెలంగాణ ప్రాపర్టీ కామారెడ్డి రైతులకి భూములు తీసుకోవడానికి వీలు లేదని ఎలాగ ఆర్డర్ తీసుకొచ్చాను లాస్ట్ ఇయర్. స్టీల్ ప్లాంట్ అమ్మకూడదు, కేసీఆర్ పుట్టినరోజు సెక్రటరేట్ రోజుని చేసుకోకూడదని 5 సార్లు ఆర్గ్యూ చేశాను ఫిబ్రవరి 15. ప్రతి ఆర్డర్ కోర్టు ఆర్డర్. అమ్మడానికి లేదు. డ్రామాలు ఆడుతున్నారు ఈ కూటమోలు. అమ్మడానికి ప్రయత్నిస్తున్నారు, నేను ఆర్గ్యూ చేస్తున్నాను. 5,000 కోట్లు, 5 బిలియన్లు ఇందులో క్లియర్గా ఉంది, చూసుకోండి. ఈ ఆర్డర్ ఇలాగ మీరు చదివి చూడండి. ప్రతిది కూడా 1 to 5 బిలియన్ అంటే
లాస్ ఉన్నది అని రుజువు చేస్తే 8,000 కోట్ల నుంచి 42,000 కోట్లు నేను ఇస్తాను, ఇదిగోండి అమౌంట్, ఈ అకౌంట్ నుంచి ఈ అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేస్తాను వితిన్ 30 డేస్లో, 30 రోజుల్లో. స్టీల్ ప్లాంట్ లాస్లో లేదు. స్టీల్ ప్లాంట్ 32 ప్రాణాలు పెడితే వచ్చింది, 70 మంది రాజీనామా చేస్తే వచ్చింది, 33,000 దాదాపు జమీందారు 6,000 కోట్లు, 6,000 ఎకరాలు ఇతరులందరూ డొనేట్ చేస్తే, దానం చేస్తే వచ్చింది స్టీల్ ప్లాంట్. స్టీల్ ప్లాంట్ ట్యాక్స్ రూపంగా, పన్ను రూపంగా 55,000 కోట్లు కట్టింది ఈ 40 సంవత్సరాల్లో. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టీల్ ప్లాంట్కి ఇచ్చింది 5,000 కోట్లు మాత్రమే. ఇంకా మనకి 50,000 కోట్లు బాకీ ఉంది. గంగవరం పోర్టు జగన్ ఏ విధంగా 60,000 కోట్లు 600 కోట్లకు అమ్మేశాడో 18 ఎకరాలు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేటప్పుడు 1,000 ఎకరాలు ఎలాగ అమ్మేసిందో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 1,000 ఎకరాలు అమ్మేసి అన్నీ అమ్మిగా ఇప్పుడు మిగిలింది ఓన్లీ దాదాపు 20,000 ఎకరాలు. కానీ దాని విలువ ఇప్పుడు కూడా 8 లక్షల కోట్లు, 4,000 కోట్లకు అమ్మేస్తున్నారు. ఎవరికి? మోదీ గవర్నమెంట్ అదానికి, బినామీకి. నాకు కూడా 100 కోట్ల లెక్కన 10 సంవత్సరాలు 1,000 కోట్లు ఇస్తామన్నారు. ఐ డోంట్ వాంట్. అందరూ అమ్ముడిపోయారు. ఒకటే రుజువు, 33,000 ఎకరాలు ఉన్న స్టీల్ ప్లాంట్ ఈరోజు 18,000 ఎకరాలు అమ్మేశారు ఆల్రెడీ. 15,000 18,000 కరెక్ట్గా చూసుకుంటే మొన్న నా లెక్కల్లో 18,000 నుంచి చేంజ్ మిగిలింది. అంటే సగం స్టీల్ ప్లాంట్ చుట్టూ ఉన్న భూములన్నీ ఆల్రెడీ అమ్మేశారు. నేను స్టే తీసుకొచ్చిన తర్వాత ఏప్రిల్ 25 ఈ సంవత్సరం 1 ఇంచ్ అమ్మడానికి లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు? క్రెడిట్ తీసుకోవడానికి అమ్మడానికి లేదు, అంతే జైలుకి వెళ్తారు. మోదీ అమ్మడానికి లేదు, గవర్నమెంట్ అమ్మడానికి లేదు. స్టే తీసుకొచ్చింది ఏప్రిల్ 25. శేషాషాయ్, జస్టిస్ శేషాయ్ 30 గాడ్ బ్లెస్ హిమ్, గంటల 10 సార్లు కోర్టుకు వెళ్ళి వాదించారు. జస్టిస్ నరేంద్ర ముందు కోర్టు 17లో, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ముందు, చీఫ్ జస్టిస్ కోర్టు 7 కోర్టు 6 శేషాషాయ్ గారి ముందు, విజయ్, వీళ్ళందరూ కన్విన్స్ చేశారు స్టీల్ ప్లాంట్ ఇది 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 ఎంత ప్రాఫిట్లో ఉన్నది కేవలం రియల్ ఎస్టేట్ కొరకు, అమ్ముకొని దోచుకోవడం కొరకు బిజినెస్ చేస్తున్నారు. అమరావతి ఎలాగైతే 33,000 ఎకరాలు దోచేసుకున్నారు ఫ్రీగానే. ఏమని? మేము 30% 40% డెవలప్ అయిన తర్వాత మీకు ఇస్తామన్నారు. రైతుల ఆత్మహత్యలు. 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు అమరావతిని కట్టలేకపోయారు. 5 years, 5 monthsలో కడతాను నేనైతే. 5 monthsలో కడతారా? చారిటీ సిటీ 1,200 acresలో 5 monthsలో కట్టారు. చైనీస్ని దింపితే 5 weeksలో కడతారు. ఈ కాలంలో స్ట్రక్చర్స్ ఏంటి, బిల్డింగ్స్ ఏంటి? ఇప్పుడు ఏపీ క్యాపిటల్ కింద అమరావతి ఉంటుందని మొన్న చంద్రబాబు సీఎం అయిన తర్వాత ప్రకటించారు. ఈ వచ్చే 5 ఏళ్ళలో దాన్ని డెవలప్ చేస్తామని చెప్పి కూడా ఆయన అన్నారు. అది ఖచ్చితంగా అవుతుంది. డెవలప్ అవ్వకపోతే ఈ 33,000 ఎకరాలు వాళ్ళే కదా. చంద్రబాబు నాయుడు గారు వారి బినామీలు, ఓనర్స్ ఎవరు? ఈ 33,000 ఎకరాలు, 33,000 ఎకరాలు అమరావతి ఓనర్స్ ఎవరు? వీళ్ళే. చంద్రబాబు బినామీస్, చంద్రబాబు మిత్రులు. లిస్ట్ తీయండి అందరినీ. అందుకే కదా నేనంటే ఒకడికి భయం పుడుతుంది. ఈ దొంగల్ని, గజి దొంగల్ని ఎత్తి చూపిస్తున్నానని కదా. ఈ ఫ్యాక్ట్స్ డిబేట్కి రమ్మనండి ఎవరినైనా. నన్ను కొనమన్నారు. సార్ మీరు 10 లక్షల ఎకరం కొంటే 10 కోట్లు అయిపోద్ది, 100 రెట్లు పెరుగుతుంది, మీరు కొనండి అన్న. నాకు అవసరం లేదన్న. ఇప్పుడు ప్రజల అభివృద్ధి కొరకు, ప్రజల మేలు కొరకు వీళ్ళు సేవ చేయట్లేదు, వాళ్ళ కొరకు, దోచుకోవడం కొరకు. ఇప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఒకటి నెరవేర్చలేరే. కష్టం అంటారా? అంటే ఇప్పుడు ఇది ఇన్కమ్, ఇప్పుడు ఆదాయం 2 లక్షలు అయితే ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికే 1,00,000 కోట్లు సంవత్సరానికి కావాలి. 13 లక్షల కోట్లు వడ్డీ, 1,30,000 కోట్లు వడ్డీ కట్టాలి. ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి 1,00,000 కోట్లు. గిమిక్స్ ఆడతారు. ఇక్కడికి వెళ్ళి ముగ్గురికి ఇది ఇచ్చి, వాళ్ళకి వీళ్ళకి ఇచ్చి, ఉద్యోగాలు 3,000 భర్తీ చేయాలి. అరే 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. 1 కోటి మంది నిరుద్యోగులు మినిమం. నేను చెప్తుంది 4 కోట్లు వాటర్స్లోనే 1 కోటి మంది మినిమం. 25% 40% ఉన్నారు. 1 కోటి మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎలాగిస్తారు? ఇప్పుడు వీళ్ళు మేనిఫెస్టోలో కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి. అవును, మేనిఫెస్టోలో ఏముంది? ప్రతి ఒక్కడు చెప్తాడు. రేవంత్ రెడ్డి చెప్పలేదా? మేము మొత్తం దుమ్ని మేము చెప్పడం మేము అబద్ధాలు ఆడడం మానం, ప్రజలు మా అబద్ధాలు నమ్మడం మానరు. ఎలక్షన్లు అయిన తర్వాత కొట్టి చేస్తారు.
ఇవన్నీ కామన్ అయిపోయాయి. అబద్ధాలు ఆడడం కామన్ అయిపోయాయి రాజకీయాలు. మోసం చేయడం, దోచుకోవడం, మర్డర్లు చేయడం, నరహత్య, అన్ని గజ దొంగలు అంతే. ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే జగన్ అప్పులు చేసి సంక్షేమ పథకాలకి డబ్బులు ఇచ్చాడు, కానీ నేనైతే సంపద సృష్టించేస్తానని చెప్పి చంద్రబాబు అన్నారు. చంద్రబాబు నాయుడే కదా మొన్నటి వరకు ముఖ్యమంత్రి 2014 నుంచి 19 వరకు. ఆయన లక్షల కోట్లు అప్పు చేసే కదా ఆయన కూడా సంక్షేమ పథకాలు ఇచ్చాడు. జగన్ అంతకంటే ఎక్కువ ఇచ్చేశాడు, ఇంకా ఎక్కువ అప్పు చేసేసాడు. సర్వనాశనం అయిపోయింది రాష్ట్రం. ఇప్పుడు ఈయన వచ్చినా కూడా అప్పులే మొదలయ్యాయి ఆల్రెడీ. ఎక్కడిది అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? అందులో ఈయన ఎవరు నమ్ముతాడు? హూ బిలీవ్స్ చంద్రబాబు నాయుడు ఎనీవన్ ఇన్ దిస్ వరల్డ్ ఎక్సెప్ట్ అదానీ, అంబానీ, సర్ సంబడి? హూ విల్ ఇన్వెస్ట్? హూ ఈజ్ కమింగ్? ఆయన ఈజ్ మీటింగ్ ఓన్లీ అంబాసిడరో ఈ కౌన్సిలర్నో అంబాసిడర్నో కలుస్తున్నాడు. అదే నేనైతే 100 కంపెనీలు ఒక్క రోజులో తీసుకొచ్చి చూపిస్తాను. అక్టోబర్ 2 వాళ్ళు చేయరు కదా సమిట్, మద్దతు అడగరు కదా. నాకు ఇప్పటికే పేరు ప్రఖ్యాతులు వచ్చేసాయి. బిల్ గేట్స్ని, బిల్ క్లింటన్ని చంద్రబాబు పరిచయం చేసింది ఎవరు? ఫస్ట్ 1996లో దేవగౌడ్ గారికి పరిచయం చేశాను. అప్పుడు ఆయన ప్రైమ్ మినిస్టర్. బిల్ గేట్స్ ఇండియా వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడుకి ఆయన పేరే తెలియదు. ఆ తర్వాత 97లో పరిచయం చేసాం. నాకున్న మిత్రులందరూ ఎర్రంనాయుడు, బాలయోగి, మా బ్రదరు, వీళ్ళందరూ వచ్చి, వీరభద్రరావు, చంద్రబాబు నాయుడు గారు 22 సార్లు ఎందుకు వచ్చారు? నాకు ఓట్ బ్యాంక్ ఉందనే కదా, నాకు పవర్స్ ఉన్నాయని కదా, నాకు కనెక్షన్స్ ఉన్నాయని కదా. నేను ఎప్పుడు బై 1992 10 లక్షలతో ఇదే హైదరాబాద్లో మీటింగులు పెట్టాం, లక్షల మందితో. 92కి అప్పుడు ఆయన ఎమ్మెల్యే కదా చంద్రబాబు నాయుడు. అప్పటికే 100 మంది బిలియనర్స్ హైదరాబాద్ వచ్చారు కదా. కొన్ని 100 కంపెనీలు తీసుకొచ్చాను కదా. ఇండియా షుడ్ లీడ్ సమిట్ అని ఎప్పుడు పెట్టాను నేను? 1981 నుంచి హైదరాబాద్ అభివృద్ధి కొరకు నేను చేస్తున్న సేవలు 81, 83, 84 ఇందిరాగాంధీ నా బ్లెస్సింగ్స్ తీసుకున్నాను ఒడిశాలో చనిపోక ముందు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక ప్రధానమంత్రికి తెలుసు కదా నేను చేస్తున్న సేవలు. డాక్టర్ కేఏ పాల్, నార్వే న్యూస్, డాక్టర్ కేఏ పాల్, ఇండియన్ నేషనల్ లీడర్స్, ఎడ్యుకేటెడ్, గూగుల్ చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు కదా. దే క్యాంట్ హైడ్ కదా. ఇప్పుడంతా ఇన్ఫర్మేషన్ ఓవర్. CNN, ఏబీలు 92కు ముందు ప్రపంచ గ్లోబల్ మీడియా నన్ను ఎందుకు ఇంటర్వ్యూలు చేసేవారు, ఎందుకు ఫాలో అయ్యేవారు? 92కు ముందు నా సొంత ఏరోప్లైన్లో, 32 సంవత్సరాలకు ముందు. అప్పుడు చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యేలు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు 95లో ముఖ్యమంత్రి అయ్యారు, రాజశేఖర రెడ్డి గారు 2004లో అయ్యారు, కేసీఆర్ గారు 2014లో అయ్యారు. వీళ్ళందరూ పిల్లలు కదా. స్పిరిచువల్గా కానీ పొలిటికల్గా కానీ నేను వరల్డ్ని లీడ్ చేసేటప్పుడు నా బాధ ఏంటి? వీళ్ళు ఫెయిల్ అయిపోయారు, నేను చేద్దామని. నరేంద్ర మోదీ గారు వాడుకుంటున్నారు, అమిత్ షా గారు, రూపాల గారు, పెద్దలు, వాళ్ళకి ఇది కావాలి చెయ్యాలంటే ఐఎమ్ రెడీ టు డూ ఎనీథింగ్ టు సేవ్ మై కంట్రీ, టు ప్రొటెక్ట్ దిస్, టు డెవలప్. జస్ట్ లైక్ వీ స్టాప్ స్టీల్ ప్లాంట్ సేల్. ఎందుకు? దాని ద్వారా 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసే ప్లాన్ నా దగ్గర ఉంది. కానీ అది చంద్రబాబు నాయుడు గారు కదా ముఖ్యమంత్రి, నేను చేయలేను కదా. అక్కడ ఎమ్మెల్యే టీడీపీ మనిషి కదా, ఎంపీ టీడీపీ. మీరెంత నేరుగా చెప్పినా కూడా కనీసం ఏ ప్రభుత్వం కూడా మిమ్మల్ని పిలవటం కానీ మీ సలహా తీసుకోవడం కానీ ఎందుకు చేయట్లేదు అంటారు? ఎందుకు పిలవట్లేదు? రేవంత్ రెడ్డి గారు పిలవబట్టే, ముందు ఆయన నా దగ్గరికి రాబట్టే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను, సపోర్ట్ ఇచ్చాను, మద్దతు ఇచ్చాను. ఇంటికి వెళ్ళాను, సెక్రటరీకి వెళ్ళాను, పార్లమెంట్ అసెంబ్లీకి వెళ్ళాను. పిలిచిన వాళ్ళు ఇప్పుడు మల్లు రవి గారు వచ్చారు. సార్ మనం సమిట్ పెడదామని నేను చెప్పాను. అద్భుతం సార్, ఇంతకన్నా ఏముంది అని. వీడియోలు చూడండి. తెలివైన వాళ్ళు అందరూ, వయసు ఉన్న వాళ్ళు అందరూ, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరూ, నిస్వార్థులు అందరూ. ఈ గ్లోబల్ పీస్ సమిట్ ద్వారా లక్షల కోట్లు వస్తుంది, లక్షల ఉద్యోగాలు వస్తాయి, 100 కంపెనీలు వస్తాయి. ఈ మనసుతోనే వాళ్ళు చేస్తారు. ప్రెషర్ వచ్చేస్తుంది. ఎందుకంటే రాజకీయం అంటేనే కుళ్ళు, సెల్ఫిష్నెస్, అవినీతి, అక్రమాలు, దుర్మార్గాలు, చంపడాలు. ఇప్పుడు ఈ గ్లోబల్ ఎకనామిక్ సమ్మిట్ పెడుతున్నారు కదా, గ్లోబల్ పీస్ ఎకనామిక్ సమ్మిట్లో, అంటే ఎన్ని లక్షలు మీరు టార్గెట్ పెట్టుకున్నారు? ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు? అసలు ఇప్పటికే మేము డిస్కస్ చేసింది December 3లో. రేవంత్ రెడ్డి గారు సీఎం కాకముందు December 7ని, December 3ని నేను నాకు మద్దతు ఇవ్వండి సార్, పరేడ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెడదామని. ఎలక్షన్ కమిషన్ ఈవీఎంలు రిప్లేస్ చేస్తుంటే నాకు ఇన్ఫర్మేషన్ వస్తే నేను వికాస్ రాజ్ గారి దగ్గరికి వెళ్ళిపోయాను. పెద్ద గొడవ పెట్టాను. అక్కడ అన్ని ఛానల్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఈవీఎంలు రిప్లేస్ చేయకూడదని మేమేం చేయాలో అంత ఆ 4 రోజులు కాపాడేశాం. రేవంత్ రెడ్డి తమ్ముడు వచ్చారు ముఖ్యమంత్రి కాకముందు, మద్దతు అడిగారు. నేనేం చేయాలో చేశాను, ప్రేయర్ చేశాను. మీరు అందరూ చూశారు వీడియో లైవ్. December 3నే చెప్పాను రేవంత్ రెడ్డి నెక్స్ట్ సీఎం అని. అందరూ బట్టి విక్రమార్క అనుకున్నారు. నేనేం చేయాలో నా ప్రేయర్స్, నా కనెక్షన్స్ నేను వాడాను.
ఎందుకంటే ఆయన కష్టపడ్డారు. ఎవరు ఆయన కష్టపడినంత కష్టపడలేదు. అసలు కాంగ్రెస్ ఇక్కడ ఉందేటి 2022 బై ఎలక్షన్ మునుగోడులో డిపాజిట్ రాలేదు. 2021లో జిఎంసి 150 కంటెస్ట్ చేస్తే ఒకరే గెలిచారు. ఈటల రాజేందర్ ప్లేస్లో ఎలక్షన్ ఓటు 3,12,000 ఓట్లు పడితే 3,000 ఓట్లు వచ్చాయి. 100కు ఒకటి కూడా ఓటు పడలేదు. మమ్మల్ని కంటెస్ట్ చేయొద్దు, మమ్మల్ని సపోర్ట్ అడిగారు, మేము సపోర్ట్ ఇచ్చాం. వీళ్ళు వస్తే మళ్ళీ బాగుపడుతుందని చూద్దాం. ఈ 7 నెలల్లో అసలు మిరకల్స్ జరగాలి. మరి రేవంత్ రెడ్డి గారిని ఎవరు ఆపుతున్నారో ఇంత స్పీడ్గా లేరు. ఆయన మాట ఇచ్చిన స్పీడ్ అసలు లేదు. అయినప్పటికీ సమిట్ సక్సెస్ అవ్వాలి అంటే ఆయన స్పీడ్ పెంచాలి. నేను ఎంత స్పీడ్గా ఉన్నానో కనీసం 10% అనే స్పీడ్ పెంచాలి. అదానీలతో డీల్ చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి కంటే అమ్మిసే కంటే దొంగలు గది దొంగలతో విదేశీయులు. ఇప్పుడు చైనా ఎందుకు మన ఎకానమీ, నేను అమెరికా వెళ్ళినప్పుడు చైనా ఇండియన్ జీడిపి ఒకే సేమ్ ఈక్వల్, ఆల్మోస్ట్ 180-250 బిలియన్. ఇప్పుడు చైనా ఎకానమీ 21 ట్రిలియన్, మనది 3 ట్రిలియన్ కూడా కాదు. అంటే 7 రెట్లు ఎక్కువ. ఎలాగ చైనా ఈ 35 సంవత్సరాలు ఎదిగిపోయింది? అవినీతి లేదు, దోచుకోవడం లేదు. ఇక్కడ గజ దొంగలు, ఎమ్మెల్యేలు 100 కోట్లు, మినిస్టర్లు 1000 కోట్లు, ముఖ్యమంత్రులు 1,00,000 కోట్లు. ఇవన్నీ క్లియర్గా ఎవిడెన్స్తో నేను కోర్టులో వేస్తున్నాను కేసులు. వీళ్ళు ఎలా దోచుకుంటున్నారు, ఎలా రుణమాఫీలు చేస్తున్నారు, ఎలా దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు ఓటర్స్ అందరినీ. అందుకని ఇక్కడ గూగుల్ పేజ్ పెడుతున్నాం మీకు. ఈ సమిట్కి నేను వస్తాను, నేను మద్దతు ఇస్తాను. వాచ్ చేయడం కాదు, నాకు కూడా మీ మీద విరక్తి కలగకుండా ఉండాలి అంటే మీరు ప్రతి ఒక్కరూ సైన్ చేయండి. ఈ గూగుల్ పేజ్, ఈ ఆర్టికల్ కిందట గూగుల్ పేజ్ ఉంటుంది. ఎస్, డియర్ డాక్టర్ కేఏ పాల్, డియర్ సీఎం రేవంత్ రెడ్డి, వీ నీడ్ దిస్ సమిట్. ఏపీ తెలుగు ప్రజలందరూ ఎక్కడ మీరున్నా అక్టోబర్ 2 పరేడ్ గ్రౌండ్ సమిట్కి, ఎకనామిక్ సమిట్కి, పీస్ ర్యాలీకి నేను వస్తాను, నేను మద్దతు ఇస్తాను, 100 మందితో సంతకాలు పెట్టిస్తానని ఆ గూగుల్ పేజ్లో మీరు క్లిక్ చేయండి. అంతే, జస్ట్ మీ పేరు, మీ డీటెయిల్స్, 1 మినిట్ కూడా పట్టదు, మీ లైఫ్ మారిపోద్ది. మనం అందరం యునైటెడ్గా ఫైట్ చేస్తే వీ కెన్ అకాంప్లిష్ వండర్స్, డూ మిరకల్స్. సరే, ఇప్పుడు తెలంగాణ మాదిరిలాగా ఏపీలో కూడా ఎట్లాంటి సమ్మిట్ పెట్టి ఉద్దేశం ఏమైనా ఉందా? ఆఫర్ ఇచ్చాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాను, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను, ఇప్పుడు మరలా చంద్రబాబు నాయుడు గారికి ఇస్తున్నాం. ఆయనకి ఇంట్రెస్ట్ లేదు, మనం ఏం చేస్తాం? ఇతర రాష్ట్రాల్లో ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే ఇతర దేశాల్లో అక్కడ పెడతాం. ఏపీ బాగుపడాలి అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సమిట్కి సపోర్ట్ చేస్తే 2 రాష్ట్రాలకు కలిపి మనం అభివృద్ధి చేద్దాం. పోను 100 కంపెనీలు తెచ్చినా గ్రేటే కదా, 1000 కాకపోయినా. 1,00,000 ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్లో, 1,00,000 ఉద్యోగాలు తెలంగాణలో తెచ్చిన 30 డేస్లో గ్రేటే కదా. కోట్లు నా వాదనలు విని నేను కరెక్టనే కదా. 8 లక్షల కోట్లు స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపడం జరిగింది. 1000 కోట్లు కామారెడ్డి రైతుల భూములు దోచుకుంటే కేసీఆర్ అమ్మేస్తుంటే ఆపగలిగాను నేను. మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు అదే చేస్తున్నారు కదా. ఇప్పుడు ఆయన మీ శిష్యుడు అని చెప్తుంటారు కదా చంద్రబాబు, కానీ మీ సలహాలు ఎందుకు తీసుకోవట్లేదు? ఇప్పుడు పర్సనల్ అజెండా, పొలిటికల్ అజెండా అని 2 ఉంటాయి. వాళ్ళ అజెండా నేను అమ్ముడుపోలేను కదా పవన్ కళ్యాణ్ లాగా. ఇప్పుడు ఆయన ఒక యాక్టర్, వెళ్ళిపోయాడు, అమ్ముడుపోయాడానికి లైఫ్లో గెలడం తెలిసిపోయింది. 2008 నుంచి ప్రజారాజ్యం పార్టీ పెట్టి గెలలేకపోయినప్పుడు వాళ్ళ అన్నయ్య 100 రెట్లు బెటర్ ఈయనకంటే. ఆయనకే 18% ఓట్లు వచ్చినప్పుడు కాంగ్రెస్లో ఎందుకు విలీనం చేశారు ప్రజారాజ్యం 2011లో? ఒక మంత్రి పదవికి కొన్ని 100 కోట్లకి అన్నీ మనం న్యూస్లో చదివాం కదా. 500 కోట్లు వచ్చాయి, 1000 కోట్లు వచ్చాయి, మంత్రి పదవి వచ్చిందని. ఎందుకు? వాళ్ళకి అర్థమైపోయింది. ఇంత మొమెంటం డ్రామా ఆడినప్పుడే 18% ఓట్లు పడ్డాయి అంటే ఏమైంది అప్పుడు 2014లో? మరలా చిరంజీవి క్యాంపెయిన్ చేసి డే అండ్ నైట్ కాంగ్రెస్తో పోటీ చేశారు కదా. 1% ఓట్లు రాలేదు, 100కి 1. ప్రజలకు కూడా అర్థమైపోయింది. అందుకనే ఈ ఈవీఎంల ద్వారా నన్ను అడ్డగలిగారు. లేకపోతే నేను విశాఖపట్నం ఎంపీ కనీసం 1,00,000 ఓట్ల మెజారిటీతో, వాళ్ళకి చెరుకో 4 వచ్చినా అప్పుడు వచ్చినట్టే. 2019లో 4 లక్షల ఓట్లు వచ్చి ఇంక తగ్గాల టీడీపీకి. ఇప్పుడు ఎందుకు? బీజేపీతో కలిసినందుకు క్రిస్టియన్ ముస్లిం ఓట్లు 30% పడిపోయాయి. వాళ్ళకి 4 లక్షలు 3 లక్షలు అవ్వాలి. మరి 3 లక్షలది 9-10 లక్షలు ఎలాగయ్యాయి? మెషిన్ ఓట్లు వేస్తే ఇలాగే ఉంటుంది, ప్రజల ఓట్లే లేదు. అంతవరకు ఎందుకు? పవన్ కళ్యాణ్కి 21 సీట్లు 21 గెలిచాడు పెట్టి. మోదీయే గెలినప్పుడు 543. అంటే మోదీ కంటే పవన్ కళ్యాణ్ గ్రేటా? కమల్ హాసన్ కంటే పవన్ కళ్యాణ్ గ్రేటా? అవి రియల్ ఎలక్షన్. కమల్ హాసన్ 1-2% వచ్చాయి. ఇంత పెద్ద యాక్టర్, 100 రెట్లు పెద్ద పవన్ కళ్యాణ్ కంటే కమల్ హాసన్. అసలు ఒకప్పుడు అమితాబ్ బచ్చన్ కంటే వీళ్ళందరికంటే నెంబర్ 1 యాక్టర్ ఇండియాలో. ఇప్పటికీ 100 కోట్లు తీసుకుంటాడు ఆయన రెమ్యునరేషన్. ఆయన తీసిన మూవీలన్నీ సక్సెస్.
పాలిటిక్స్ రాబోయేసరికి ఆయనకు 1-2% ఎలాగొచ్చాయి తమిళనాడులో. అది రియల్ ఓటు, ఇది ఈవీఎం ఓట్లు. తెలియట్లేదా మనకి ఇక్కడ? అయితే బీజేపీ ఎక్కడుంది ఆంధ్రప్రదేశ్లో గెలడానికి? 8 ఎమ్మెల్యేల ఎంపీల 0.8% ఉన్న బీజేపీ 60% ఓటు బ్యాంక్ రావడం ఏంటి? సైకిల్ అందరూ పువ్వు గుర్తే తెలియదు బీజేపీ గుర్తేటో. సైకిల్ అందరూ వెళ్ళి ఓట్లు వేసిన, గ్లాస్ వాళ్ళందరూ పోయిన 5-6% ఓట్లు వేసిన బీజేపీ ఎలా గెలుస్తుంది? అంటే ఇప్పుడు పొత్తు వల్ల టీడీపీ జనసేన ఓటు ట్రాన్స్ఫర్ అయిందని వాళ్ళు చెప్తున్నారు. ఎవడు వాళ్ళు పొత్తేటో వాళ్ళు గుర్తేటో తెలియదు బీజేపీ. 195 మంది కనీసం బీజేపీ గుర్తేటో తెలీదు. గుర్తు తెలియకుండా ఓట్లు ఎలా పడిపోయి? దమ్ముంటే బీజేపీ కూటమి అప్పుడు వాదించినట్టు ఇప్పుడు ఈవీఎంల ద్వారా ఎలక్షన్ లేకుండా చేయమనండి. ఎప్పుడు ఈవీఎంలు వాడాలో అప్పుడు వాడతారు. నిజంగా గెలిచింది 140 అరౌండే, 240 కాదు. చంద్రబాబు నాయుడు 35 కేసులు ఉన్నాయి, జైల్లో పెడతారు, ఆల్రెడీ పెట్టారని వెళ్ళి మోదీకి మద్దతు ఇచ్చాడు. అసలు మోదీకి ప్రథమ శత్రువు ఈ దేశంలో చంద్రబాబు నాయుడే, టాప్ లీడర్. చిన్నోడు కాదు ఆయన, కానీ అవినీతి పరుడు. సరెండర్ అయిపోయాడు. ఈ వయసులో ఇంక రేపో మాపో చచ్చిపోయే వయసు, నా వయసులో ఇది ఎందుకు గొడవని. నితీష్ కుమార్ ఎలాగ అమ్ముడిపోయాడు అలాగే ఈయన అమ్ముడిపోయాడు. నితీష్ కుమార్ మీద కేసులు ఉన్నాయి, కేజ్రీవాల్ అమ్ముడుపోలేదు, జైల్లో పెట్టారు. మమతా బెనర్జీ అమ్ముడుపోలేదు, మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు జైల్లో పెట్టారు. ఐటీ రైడ్లు, సిబిఐ రైడ్లు, ఈడీ దున్నేస్తున్నాడు, లేదా చంపించాడు. ఇప్పుడు కవితని కూడా అందుకే పెట్టారంటారా? అంటే జైల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీలో విలీనం అయితే కవితకు బెయిల్ ఇస్తాను అంటున్నారు. వీళ్ళే ముందు బెయిల్ ఇవ్వకుండా తర్వాత మేము అలయన్స్ పెట్టుకుంటాం, వీళ్ళని వాళ్ళు నమ్ముకోవట్లేదు. ఇవన్నీ జరుగుతున్నాయి పక్కా, అందరికి తెలిసింది, ఇది ఏం సీక్రెట్స్ కాదు. ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో విలీనం అయిపోతారు, అందరూ డిస్క్వాలిఫై అయిపోతారు చట్ట ప్రకారం. నేనే పార్టీ ఇన్ పర్సన్ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను. 10 మంది జాయిన్ అయిపోయారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్. అప్పుడు కేసీఆర్ 12 మంది ఎమ్మెల్యేలు కొనేసాడు. బీజేపీ అయితే దేశంలో ఉన్న అన్ని పార్టీ ఎమ్మెల్యేలు కొనేస్తుంది, రీజనల్ పార్టీలు. ఇది పశువుల సాల్లాగా ఉంది మన ఎలక్షన్. పశువులకు కూడా కనీసం ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి. గెద్దుకింత, ఎద్దుకింత, పందికింత, ఇదింత, కోడికింత. దీనికేటి ఘోరమైన రేట్లు, 100 కోట్లు, 1000 కోట్లు. అంటే అప్పుడు కేసీఆర్ మా ఎమ్మెల్యేని కొన్నారు కాబట్టి ఇప్పుడు మేము అంతకుముందు బీజేపీ వాళ్ళు కొన్నారు, అంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు కొన్నారు, అంత తర్వాత బీజేపీ వాళ్ళు కొన్నారు, ఇప్పుడు ఆ తర్వాత కేసీఆర్ కొన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కొంటున్నారు. వీళ్ళందరూ మార్పు వస్తేనే కానీ పాలు రావాలి, పాలన మారాలి అన్నవారు అందరూ డైరెక్ట్ సపోర్ట్ ఇస్తే తిరగబడాల, అడ్డుకోవాలి ఈ ఎమ్మెల్యేలు. నువ్వెందుకు పార్టీ మార్చావు, నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు? ఇది బిట్రేయల్, లయింగ్, మెనిపులేటింగ్. సార్ ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా అమెరికా ఎలక్షన్ల మీద ఉంది. రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీ నుంచి ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ పోటీ చేస్తున్నారు. దీన్ని మనం ఎట్టా చూడొచ్చు అంటారు? అంటే చాలామంది వాళ్ళిద్దరూ వృద్ధనేతలు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య పోరు మంచిది కాదు, యువతరం కావాలని కొంతమంది అంటున్నారు. అంటే ఇప్పుడు అమెరికాకి సరైన యువ నాయకుడు లేడు అనుకోవచ్చా? ఈసారి 100 మంది ఉన్నారు, లేకపోవడం లేదు. ఇలాన్ మస్క్ లాంటి వాళ్ళు 100 మంది ఉన్నారు. కానీ జెఫ్ బెజోస్, అమెజాన్ CEO, మార్క్ జక్కర్బర్గ్, ఫేస్బుక్ CEO, యంగ్ లీడర్స్, షార్ప్ లీడర్స్, నా ఫ్రెండ్స్. మార్కో రూబియో ఇప్పుడు సెనేటర్ ఫ్లోరిడా. ఒకరని పేర్లు చెప్పడం కాదు, 100 మంది ఉన్నారు. లేరని కాదు, కానీ అక్కడ పార్టీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రకారం జో బైడెన్ ఇప్పుడు ప్రెసిడెంట్, ఆయన్ని ఓడించాలి, ఇంకొకరు నిలబడాలంటే ఆ పార్టీలో ప్రైమరీ ఎలక్షన్స్ అని ఉంటాయి. అంత ఈజీ కాదు, అంత బాగా స్ట్రక్చర్ ఉన్నది. అందులో ఆయన 45 ఇయర్స్. నా ఫస్ట్ మీటింగ్ 91లో వచ్చాడు ఆయన. ఎక్కడ? విల్మింగ్టన్ డెలవేర్ అని ఆయన ఎక్కడైతే సెనేటరో అది, న్యూయార్క్ కొత్త 1.5 అవర్ డిస్టెన్స్, 2 hours. సో లాస్ట్ ఎలక్షన్కి నేను బైడెన్ గారికి సపోర్ట్ ఇచ్చడం, సేవ్ ఇండియా, సేవ్ అమెరికా అండ్ ద వరల్డ్ ఫ్రమ్ ట్రంప్ అని బుక్ చూసే ఉంటాను. 2016లో ట్రంప్కి నేను ఓపెన్ క్యాంపెయిన్ చేశాను, డిసప్పాయింట్. తర్వాత బైడెన్ క్యాంపెయిన్ చేశాను, అద్భుతంగా. ఎందుకంటే గెలుపు వాటమి 2-3%. నాకున్న ఓట్ బ్యాంక్ నేను ఎక్కడ మీటింగ్లు పెట్టినా లక్షలు రావడం మీరు చూశారు. అమెరికాలో 50 రాష్ట్రాల్లో మీటింగ్లు పెట్టాం. ప్రతి మీటింగుల్లో మినిమం అయితే 60-70 వేల లక్ష మంది, పెద్ద మీటింగ్లో 14 లక్షలు 17 లక్షల మంది. సో ఇప్పుడు ట్రంప్కి మరలా మద్దతు ఇవ్వమని, అంటే వాళ్ళిద్దరిలో ట్రంప్ బెటర్, ట్రంప్కే నేను మద్దతు ఇవ్వమని అడుగుతున్నారు. నేను కూడా ప్రేయర్ చేస్తున్నాను. ఆల్రెడీ ఆయనకి యాక్సిడెంట్ అయిన తర్వాత ప్రేయర్ చేశాను. నా తరపున నేను ఎండోర్స్ చేసి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను ఉన్న ఇద్దరిలో.
అయితే ఇప్పుడు మీ మద్దతు ట్రంప్కి మరి అంతే. అంతే కదా? ఎందుకంటే బైడెన్ ఏజ్ అయిపోయింది, లాస్ ఆఫ్ మెమరీ ఎక్కువైపోయింది, ఆయన నడిపించట్లేదు వైట్ హౌస్ని. బిట్వీన్ ద టూ ఇప్పుడు క్యాంపెయిన్కి మిమ్మల్ని అమెరికా రమ్మని ఎవరిని పిలిచారా సార్? నిన్న రాత్రి కూడా పిలిచారు. ఎందుకంటే ఇప్పుడు రిపబ్లికన్ కన్వెన్షన్ అవుతుంది, నేను వెళ్ళాలి. కానీ నా ఫోకస్ అంతా గ్లోబల్ పీస్ సమిట్ ఇండియాలో అవ్వాలి. 25th ఢిల్లీలో, ఈ జూలై 25 నెక్స్ట్ వీక్ థర్స్డే. మన దేశం సర్వనాశనం అయిపోతుంది. ఈ దేశాన్ని కాపాడాలి, ఈ దేశానికి ఎకానమీ డబుల్ చేయాలి, డెమోక్రసీని కాపాడాలి, సెక్యులరిజం కాపాడాలి, జ్యుడిషియరీని కాపాడాలి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. కోట్ల నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, 100,000 మంది. అన్ని ఎంపీలని కలిపి సమిట్ పెట్టి మరలా వాళ్ళందరిని ఒప్పించి వారు ఒప్పుకుంటే అక్టోబర్ 2 నుంచి ఫ్లడింగ్ ఇన్వెస్ట్మెంట్స్ విల్ కమ్ లైక్ ఎనీథింగ్. అది మన ఉద్దేశం. కనుక వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఒక 100 మందికి చెప్పండి, గ్లోబల్ పీస్ సమిట్కి నేను వస్తాను. గ్రామ మండల నియోజకవర్గ డిస్ట్రిక్ట్ కమిటీల్లో నేను ఉంటాను 2 రాష్ట్రాల్లో. ఎక్కడున్నా మన తెలుగు సత్తా 15 కోట్ల మంది ఉన్నాం మనం. ఈ తెలుగు సత్తా చూపిద్దాం. నేను ఫైట్ ఇచ్చాను, స్టీల్ ప్లాంట్ని కాపాడాను. వాళ్ళు అమ్మలేరు ఇప్పుడు. అందుకే మేము ఇప్పుడు అమ్మము అన్న పరిస్థితికి తీసుకొచ్చాం. అదొక్కటే మీకు ఉదాహరణ. అదాని 8 లక్షల కోట్లు 4,000 కోట్లకు అమ్మిస్తుంటే నేను అరెస్ట్ అయ్యి పోలీసులతో లాగించుకొని చూశారు కదా విశాఖపట్నంలో. మర్చిపోకండి, 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారు 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయనంటే కోర్టుకి వెళ్ళి ఫైట్ ఇచ్చి గెలిచాం. ప్రతి కేసులో మనం గెలుస్తున్నాం. కనుక ఈ అక్టోబర్ 2 గ్లోబల్ పీస్ సమ్మిట్, ప్రేయర్ ర్యాలీ, నేను కోఆర్డినేటర్గా ఉంటాను, కష్టపడతాను. ఉద్యోగాలు కావాలి, కంపెనీలు తేవాలి, మనం బాగుపడాలి, కలిసి పనిచేద్దాం అన్నవారందరూ 7569441275కి వాట్సాప్ గ్రూప్ పెట్టి 100 మందితో యాక్టివ్గా ఉండి, ఒకవేళ ఫోన్ ఆన్సర్ చేయలేకపోతే మీరు కమిటీలు వేసుకోండి. అక్టోబర్ 2 హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్కి వద్దురు. కానీ ఈ లోపల మాకు స్టేట్ కమిటీ కోఆర్డినేటర్స్, డిస్ట్రిక్ట్స్, మీ డిస్ట్రిక్ట్స్ వస్తారు. మీరు కూడా డిస్ట్రిక్ట్ కమిటీలు ఉంటానంటే వాళ్ళకి చెప్తాం. వాళ్ళు టూర్ చేస్తున్నారు ఇప్పుడు ఆల్రెడీ. ఇప్పుడు పాలిటిక్స్ కొంచెం పక్కన పెట్టి అభివృద్ధి కొరకు అందరం ఫైట్ చేద్దాం. రేవంత్ రెడ్డి గారు ఎలాగైతే ఇక్కడ సమిట్కి నేను వస్తాను మద్దతు ఇచ్చానని వీడియో ఇచ్చారో, అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరం కలిసి పనిచేద్దాం. పాలిటిక్స్ పక్కన పెడదాం. వెస్ట్రన్ స్టైల్ అది, డెమోక్రాటిక్ స్టైలు. పాతవి మర్చిపోవడం, కలిసి పనిచేయడం అనడం అభివృద్ధి కొరకు. చూసారా, ఆయన ఇంతమందిని పిలిచాడు. ఆయనకి రియల్ గురువు నేనే, రియల్ బ్లెస్సింగ్స్ ఇచ్చింది నేనే. ఎమ్మెల్యేగా, ముఖ్యమంత్రిగా 2014లో క్యాంపెయిన్ కూడా చేశాను ఆయన కొరకు. 2014 వరకు దేవుడు ఆయన మనసు మార్చాలి, అందరం కలిసి పనిచేయాలి, కులాలకు మతాలకు అతీతంగా ఈ సమిట్ని సక్సెస్ చేయాలి, అభివృద్ధి చేయాలి, అప్పులు తీర్చాలి, క్యాపిటల్ సిటీ కట్టాలి, స్మార్ట్ సిటీలు కట్టాలి, స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపే ఇప్పుడు కంపెనీలు తీసుకురావాలి. ఎంత బాగుంటుంది. నాకున్న క్రెడిబిలిటీ నేను వాడడానికి సిద్ధంగా ఉన్నాను. నన్ను తెలియని ప్రపంచ ప్రెసిడెంట్ లేడు, ప్రైమ్ మినిస్టర్ లేడు, బిలియనీర్ లేరు. చైనా ఎంత అభివృద్ధి జరగడానికి కారణం మనం ఎంత దరిద్రం. వాళ్ళు 100 దేశాలకు అప్పిస్తున్నారు, మనం 100 దేశాల అప్పు తీసుకుంటున్నాం. కనుక ఈ వీడియో వాచ్ చేస్తున్న వారు ప్రతి ఒక్కరూ 100 మందికి షేర్ చేసి, ఆ గూగుల్ ఫారం మీరు ఫిలప్ చేసి, అక్టోబర్ 2 సెలవు దినం బుధవారం, ఎక్కడున్నా నేను హైదరాబాద్ వచ్చేస్తాను అన్నవారు, 10 మందిని తీసుకొస్తాను అన్నవారు, కమిటీలో నేను ఉంటానన్నవారు, అభివృద్ధి చేద్దాం అన్నవారు, ఫండింగ్ తీసుకొచ్చి అభివృద్ధి చేద్దాం అన్నవారు, ఈ ముఖ్యమంత్రులు, మీ ఎమ్మెల్యేలు, ఎంపీలను ఒప్పిద్దాం అన్నవారు అందరూ కృషి చేయండి. చిన్న కృషి, ప్రేయర్ చేయండి, ఇతరులు ఎన్రోల్ చేయండి. ఫేస్బుక్, ట్విట్టర్, డాక్టర్ కేఏ పాల్, ఇన్స్టాగ్రామ్లో జాయిన్ అవ్వండి. లెట్ us వర్క్ టుగెదర్ టు సేవ్ దిస్ కంట్రీ, టు సేవ్ అవర్ స్టేట్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.